హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే నిన్న జబర్దస్త్ ఇమాన్యుయల్‌కి అండ్ మన హరీష్‌కి చిన్న మిస్‌కమ్యూనికేషన్ అయితే జరిగింది గదా! సో దాని గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. ఇది జస్ట్ నాగార్జున గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఇదంతా ఉంటుందన్నమాట. ఇప్పుడు నాగార్జున గారు వీళ్ళిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తారు? వీళ్ళిద్దరిని ఎలా కూల్ చేస్తారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక నాగార్జున గారు ముందైతే వీళ్ళిద్దరిని లేపుతారనమాట. లేపి ఇమాన్యుయల్ నువ్వు గుండంకులు అంటాం తప్ప కాదా? సార్ అది ఏదో ఫ్లోలో వచ్చేసింది సార్ అని అంటాడు ఇమాన్యుయల్. ఫ్లోలో అన్న తప్ప కాదా అని అంటారనమాట సారు 2-3 సార్లు. సార్ తప్పే సార్ నేను అంటాను తప్పే అని అంటే, చూసావా నీతోనే ఒప్పించేసా. సో ఎలా ఉంది మన హోస్టింగ్? సుర్రు సుమ్మైపోద్ది ఏమంటావు? సార్ అది మాస్క్ మ్యాన్ కూడా కొంచెం ఫైర్ మీదే మాట్లాడాడు సార్. మరి మాస్క్ మ్యాన్ ఏమనరా సార్ అని అంటే, ఏంటయ్యా నువ్వు నాకు చెప్తున్నావు? నాకు తెలీదా ఎవరు నరవాలో ఎవరు నరవకూడదో? నాకు స్క్రిప్ట్ రాసి ఇచ్చారయ్యా. నిన్ను నరవమనే చెప్పారు నాకు. నాకు మాస్క్ మ్యాన్ నరవమని చెప్పలేదు. మాస్క్ మ్యాన్ నరిస్తే మన కంటెంట్ తగ్గిద్ది. కంటెంట్ తగ్గితే ఇక బిగ్ బాస్ షో ఎవరు చూడరు. ఇప్పుడు షో నడిచేదే మాస్క్ మ్యాన్ వల్ల కదా! మాస్క్ మ్యానే మంచి ఫైర్ మీద కనపడుతున్నాడు మీ అందరిలో. సో తనని ఇప్పుడు అరిచామనుకో ఇక ఏం ఉండదు షో మొత్తం డొల్లే. ఏమంటావు ఇమాన్యుయల్? ఏంటి ఫీల్ అయ్యావా? సార్ అది ఏమో సార్ మీరు చెప్తున్నారంటే నేను తప్పు చేశానేమో సార్. ఏంటయ్యా నువ్వు తప్పు చేసావో లేదో అది పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యావో లేదా అది చెప్పు నాకు ముందు. సార్ ఓకే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను ఫీల్ అవ్వను సార్ అని అంటే, నేను చెప్పినప్పుడు ఫీల్ అవ్వటం ఏంటయ్యా? దట్స్ నాట్ కరెక్ట్. ఓకే నీకోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశా. నీకు చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంట కదా! సో ఆ చికెన్ దమ్ బిర్యానీ నీకు స్టోర్ రూమ్లో పంపించా నా తరపు నుంచి. సో దాన్ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సార్ నేను తెచ్చుకుంటా సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా చెప్పండి సార్ ఏంటి సార్ అని అంటే, ఏంటయ్యా ముందు నేను చెప్పింది చేయి ఓకేనా? నువ్వు వెళ్ళి చికెన్ దమ్ బిర్యానీ తెచ్చుకో. ఓకే మాస్క్ మ్యాన్ నీ సంగతి ఏంటి? సార్ నన్ను గుండంకులు అన్నాడు సార్ ఇమాన్యుయల్. ఓకే ఫస్ట్ 2 సార్లు అన్నప్పుడు నువ్వేమనలేదు. ఇప్పుడు మూడోసారి అంటే నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? కంటెంట్ కోసమా? సార్ అది కంటెంట్ కోసం కాదు సార్. నాకు ట్రిగ్గర్ అయింది సార్ అన్నట్టు. ఫస్ట్ సారి ట్రిగర్ కాలేదు. మూడోసారి అన్నప్పుడు ట్రిగర్ ఎందుకు అయిందయ్యా? ఎందుకంటే కెమెరాలన్నీ నీ వైపు ఉన్నాయని నువ్వు ట్రిగర్ అయ్యావా? కంటెంట్ కోసం అలా చేస్తున్నావా? సార్ కాదు సార్ అది నిజంగానే నాకు నచ్చలేదు సార్ అలా బాడీ షేమింగ్ చేయటం అని అంటే. బాడీ షేమింగ్ కిందకి రాదయ్యా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి హౌస్ మేట్స్ని అడుగుదాం. హౌస్ మేట్స్ మై డియర్ కంటెస్టెంట్స్, మాస్క్ మ్యాన్ చేసింది తప్ప కాదా? ఎంతమంది ఎస్ ఎంతమంది నో మీరు చెప్పండి. సార్ ఆల్మోస్ట్ అందరూ ఎస్సే సార్. చూసావా మాస్క్ మ్యాన్ చేసింది తప్పే అని చాలామంది ఎస్ఏ చెప్పారు. ఓకే నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు, అన్నిట్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. కాకపోతే కొన్ని చాలా ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఏమంటావు మాస్క్ మ్యాన్? సార్ నాకు అవతల వాళ్ళు చేసిన తప్పు అనిపిస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను సార్. ఎంత దూరమైనా వెళ్ళటం ఏంటయ్యా? ఇప్పుడు ఫస్ట్ వీకే ఇంకా గేమ్ చాలా ఉంది. కొంచెం ఆగు ఓకేనా? ఓకే సార్. ఓకే ఇక మనం ఫన్ మూడ్లోకి వచ్చేద్దాం. ఏంటి కంటెస్టెంట్స్ మొదటి వారం ఎలా జరిగింది? సార్ ఆటలు పాటలతో చాలా బాగా జరిగింది సార్. బిగ్ బాస్ కూడా మాకు మంచి ఫుడ్ పంపించారు సార్. మంచి ఫుడ్ పంపించారా? ఓకే మరి ఆ ఫుడ్ ఎలా ఉందో నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా దాన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నానయ్యా. చెప్పండి అయ్యా. సార్ అది ఫుడ్ అయితే చాలా బాగుంది సార్. కాకపోతే మాకు కొంచెం లేటుగా పంపించాడు సార్ బిగ్ బాస్. లేటుగా పంపించడం అంటే పంపిస్తారయ్యా, అది కూడా టాస్క్లో భాగమే. ఏమంటారు బిగ్ బాస్? నాగార్జున మీరు చెప్పింది అక్షరాల నిజమనే చెప్పాలి. ఓకే బిగ్ బాస్ మీరు కూడా నా వైపే ఉన్నారు.
చూసారా మై డియర్ కంటెస్టెంట్స్, మీరు ఏ చిన్న తప్పు చేసినా అది ఒక ఎఫెక్టెడ్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు, అది నేనే. ఓకే, ఇక సండే రోజు అంటే ఫన్ డే రోజు కలుసుకుందాం. ఇక ఫస్ట్ వీక్ అంతా ఏముండదు, అంత ఫైర్ ఏముండదు మనలో నుంచి, ఎందుకంటే నాలో లేనిదే అది. ఒకవేళ మీరు ఫైర్ కావాలనుకోండి, నాకు ఒక అగ్గిపెట్టె తెచ్చియండి, అగ్గిపెట్టె నుంచి పుల్ల తీసి వెలిగిస్తా, అప్పుడు ఫైర్ వచ్చింది కదా. ఏమంటారు? ఎంత బాగా చెప్పానో కదా. సో సుర్రు సుమ్మైపోద్ది మరి, ఏమంటారు? ఫస్ట్ వీక్ కాబట్టి నేను ఎక్కువగా మిమ్మల్ని మందలించట్లేదు. ఇక సెకండ్ వీక్ నుంచి సుర్రు సుమ్మైపోద్ది. సరే, ఇక సండే ఫన్ డే రోజు కలుసుకుందాం.